సాకేత్ బాబుని తీసుకెళ్లిపోయాడు అంటే అప్పుడు హంస ఒక్కతే ఉండుంటుంది. సో తర్వాత ఏదో జరిగింది. ఎవరో హంసని మర్డర్ చేశారు. ఎవరు? ఈ 7 కొండల్ని కనుక్కుంటే మొత్తం తెలిసిపోతుంది. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొచ్చేస్తాను. అలాగేమ్మా. చెవండి. ఎవరండి? ఏం కావాలి? ఇది ఏడుకొండల గారి ఇల్లేనా అండి? అవునండి. మీరెవరు? ఏడుకొండల గారిని ఒకసారి కలవాలి. ఆయన్ని పిలుస్తారా? ఆయన లేరండి, నిన్నే ఊరెళ్ళారు. ఊరెళ్ళారా? ఎప్పుడొస్తారు? 4-5 రోజులు పడుతుందండి. అర్జెంటుగా ఆయన్ని కలవాలండి. ఆయన అర్జెంట్ పని మీదే వెళ్ళారు. మీ పేరేంటి? నేను మళ్ళీ వస్తానండి. డ్రైవర్. వస్తున్నానమ్మా. హలో. తెలివితేటలు బాగా ప్రదర్శిస్తున్నావే. నేనేం చేశాను? నువ్వేం చేశావో, ఏం చేస్తున్నావో, ఎక్కడెక్కడ ఎంక్వైరీలు మొదలు పెట్టావో నాకన్నీ తెలుసు. నిఘా నేత్రం నిన్ను అంటి పెట్టుకుని నీ వెంటే తిరుగుతుంది. ఎక్స్ట్రాలు మానుకో. ఏంటి బెదిరిస్తున్నావా? ఎస్, బెదిరించటమే కాదు, భయపెడతా. చెప్పింది చేయటం వరకే నీ పని. నువ్వు ఎన్ని ఎత్తులేసినా సాకేత్ని రక్షించలేవు. నేను కూడా అదే చెప్తున్నాను. నువ్వు ఏం చేసినా సాకేత్కి శిక్ష వేయించలేవు. పిచ్చి సీత, ఎన్నో ఆధారాలు చూపించాను. ఇంకా నేనేంటో నీకు అర్థం కాలేదా? సాకేత్ నా బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. ఆ దేవుడి దాకా ఎందుకులే, నేనే చాలు. దీన్నే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. నీకో విషయం చెప్తాను, విను. నీ ఇంట్లో ఉండాల్సిన కత్తి ఇప్పుడు నా దగ్గరుంది. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే నేను యాక్షన్ ప్లాన్ అమలు చేసి వెంటనే పోలీసులకి కత్తి చేస్తా. నీ మరిది చేతికి బేడీలు, ఆ తర్వాత మెడకు ఉరితాడు. నువ్వు దుఃఖంలో మునిగిపోతావు. ఏయ్, హలో. మా ఇంట్లో ఎవరో ఒకడు వాడి మనిషి ఉన్నాడు. వాడెవడో ముందు కనిపెడితే ఈ చిక్కుముడులన్నీ వీడిపోతాయి. వీడి సంగతి కూడా బయటపడుతుంది. ముందు ఎవరనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అమ్మగారు బయలుదేరదామా? రఘురాం, ఫోన్ ట్రై చేయరా? నాట్ రీచబుల్ వస్తుంది నానమ్మా. ఆగు. హాస్పిటల్కి వెళ్ళి చాలాసేపు అయింది. ఇన్వెస్టిగేషన్ పూర్తయిందా? అంతా బాగా జరిగిందా? రిజల్ట్స్ ఏంటి? నీకు ఫేవర్గానే ఉందా? ఏమిటే, దాన్ని పూర్తిగా ఇంట్లో కూడా రానివా? ఇన్వెస్టిగేషన్ ఏంటి? అదే అక్క, నువ్వు చెకప్కి కదా వెళ్ళింది. డాక్టర్స్ నీ సమస్యల గురించి వివరంగా అడుగుతారు. నువ్వు వివరిస్తావు. వాళ్ళన్నీ పరిశీలిస్తారు. స్కాన్స్, ఎకోలు, ఫోటోలు, అదే ఎక్స్రేలు, టెస్ట్లు వగైరా వగైరాలు చేస్తారు. దాన్నంతా ఇన్వెస్టిగేషన్ అంటారు.
అదే కేస్ ఇన్వెస్టిగేషన్ అంటారు కదా, అందుకే అలా అడిగాను. అంతా బాగానే అయింది. నువ్వు మరీ నా గురించి ఇంత ఆరాటపడ్డం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగా? బాగా జరిగిందా? మరి డాక్టర్ నువ్వు అసలు హాస్పిటల్కి రాలేదంది? నువ్వు డాక్టర్కి ఫోన్ చేసావా? అవును. నీ వెనకాలే బుజ్జిగాడికి మెడిసిన్స్ ఇచ్చి ఒకసారి వాడిని చూసొద్దామని అమ్మ వాళ్ళింటికి వెళ్ళాను. వస్తూ పికప్ చేసుకుందామని ఫోన్ చేస్తే వాళ్ళసలు నువ్వు రానే రాలేదు అన్నారు. ఏంటి సీత, నువ్వు అసలు హాస్పిటల్కి వెళ్ళలేదా? మరి ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? అదే హాస్పిటల్కనే బయలుదేరాను. అక్కడికి వెళ్ళాక వస్తూ మా ఫ్రెండ్ ఇంటికి వెళదాం అనుకున్నాను. కానీ దారిలోనే అది ఫోన్ చేస్తే ముందు అక్కడికే వెళ్ళాను. అది దాని ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తుంటే నువ్వు పరిష్కారాలు చెప్తూ హాస్పిటల్ మానేసి నీ ఫ్రెండ్ దగ్గర ఉన్నావా? అంతే కదా బావా. అక్కకు సమస్యలు పరిష్కారం, పరోపకారం, సంఘసేవే ముఖ్యం, కానీ ఆరోగ్యం అవసరం లేదు. అస్సలు పట్టించుకోదు. తనకి పట్టు లేదు, పట్టింపు లేదు. తన దారే వేరు బావా. ఇక ఆపు నీ సోది. అలిసిపోయి వచ్చిన దానికి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇద్దామని లేదు కానీ ఏదేదో మాట్లాడతావే. ఏం సీత, నీకు నీ ఆరోగ్యం గురించి పట్టదా? ఎప్పుడు వాళ్ళ సమస్య వీళ్ళ సమస్య నెత్తినేసుకుని తిరగడమేనా? ఎవరి కోసమో నీ బుర్ర బద్దలు కొట్టుకోవడం ఎందుకు? పైగా ఒట్టి మనిషి కూడా కాదు, నెలలు నిండాయి. రేపో మాపో పురుడొస్తుంది. ఎందుకు ఈ తిప్పకాయ తిరుగుడు చెప్పు? ఇవన్నీ కూటికొచ్చేవా గుట్టకొచ్చేవా? అయినా మనకున్న సమస్యలు మనకెలాగో ఉన్నాయి. ఈ టెన్షన్లు చాలక ఊళ్ళో పరిష్కారాలా? నీ కడుపులో బిడ్డ పెరుగుతున్నాడు, అది మర్చిపోవద్దు. నీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితేనే బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది. లేకపోతే పురుడు గండంగా మారుతుంది. జాగ్రత్త. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్, ఎలా ఉంది? మా సీతకి ఎలా ఉంది? చాలా స్ట్రెయిన్ అయింది అనిపిస్తోంది. మానసిక ఒత్తిడి, శారీరక బడలేక కనిపిస్తోంది. బీపీ చాలా ఎక్కువైంది. గర్భిణీకి అంత బీపీ ఉండడం మంచిది కాదు. ఫర్దర్గా డెలివరీకి ప్రాబ్లం కావచ్చు. తల్లి బిడ్డల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. డెలివరీ దాకా టోటల్ బెడ్ రెస్ట్ అవసరం. పూర్తి విశ్రాంతి, మంచి పౌష్టికాహారం అవసరం. తను అసలు మెంటల్గా ఎందుకు స్ట్రెయిన్ అవుతుందో తెలుసుకోండి. మందుల కన్నా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది. రఘురామ్, అది ఎందుకంత స్ట్రెయిన్ అవుతుంది? నీకేమైనా తెలుసా? లేదు నానమ్మా. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించడం అలవాటు. చిన్న విషయమేం కాదు, పెద్ద ఆశే. పొద్దున అనంగా వెళ్ళింది, ఇప్పుడే వచ్చింది డాక్టర్.
పైగా మీరు అపాయింట్మెంట్ ఇచ్చారని వచ్చింది. నేనా? నన్ను అసలు కాంటాక్టే చేయలేదే. ఎవరో ఫ్రెండ్ని కావాలంది కదా, ఒకవేళ అక్కడికి వెళ్ళిందేమో. తన ఆరోగ్యం ముఖ్యం కదండి, అంత అశ్రద్ధ అయితే ఎలా? వారి దృష్టి మరో విషయం మీద ఉంది. ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ అక్కడ పెడుతుంది. భర్తగా నువ్వు శ్రద్ధ తీసుకోవాలి రఘురామ్. వారి శ్రద్ధలో వీరికి బాగా ఉండే ఉంటుంది. విన్నావుగా రఘురామ్, దాని సంగతి ఇక నుంచి నువ్వే చూసుకోవాలి. అలాగే నాన్నమ్మ. రఘురామ్, మెడిసిన్స్ రాశాను, టైం ప్రకారం వాడమనండి. వాడమంటం కాదు, నువ్వే దగ్గరుండి మాత్రలు వేయాలి. అదేది పట్టించుకోదు. వారి ధ్యాస అంతా వేరే విషయం మీద ఉంది కదా. డాక్టర్, ఇప్పుడు తనకెలా ఉంది? కంగారు పడకండి, రిలాక్స్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చాను. కాసేపు ఆగితే తను కోలుకుంటుంది. అలాగే. సీత, ఇప్పుడు ఎలా ఉంది? నాకేమైంది? నువ్వు కళ్ళు తిరిగి పడిపోయి మమ్మల్ని అందరినీ కంగారు పెట్టావు. సీత, డాక్టర్ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. నాకు బాగానే ఉంది రఘు. నీకు బాగానే ఉంటుంది, ఎందుకంటే స్పృహ తప్పి పడిపోయావు కదా. మాకే పిచ్చెక్కింది. చెప్పినా వినకుండా నువ్వు ఇలా పిచ్చి పిచ్చి పనులు, ఆలోచనలు చేస్తూ నిన్ను నువ్వు పట్టించుకోకుండా తిరిగితే మాకు పిచ్చెక్కడం ఖాయం. డాక్టర్లు అలాగే చెప్తారులే రఘు. వాళ్ళకు పిచ్చెక్కి తెలివి లేకుండా మాట్లాడుతున్నారంటవా? నువ్వు మా మాట వినాలంటే ఒక్కటే మార్గం, నిన్ను హౌస్ అరెస్ట్ చేయాలి. ఈ క్షణం నుంచి నువ్వు మంచం దిగడానికి వీల్లేదు. నీకు ఏం అవసరమైనా నన్ను అడుగు, నేను నీకు అన్నీ చేస్తాను, అంతే. చెప్పినట్టు మాట వినకుండా మా మనసు బాధ పెట్టొద్దు. భర్తగా ఆజ్ఞాపించడం లేదు, బ్రతిమలాడుకుంటున్నాను. చూడు సీత, నీకే చిన్న ఇబ్బంది కలిగినా నేను భరించలేను, తట్టుకోలేను. రఘు, కడుపులో బిడ్డకు రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది. అది రేడియేషన్ నిల్ రఘురామ్. ఎంత నిల్లైనా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. ఇంకెప్పుడు నువ్వు నా పర్మిషన్ లేకుండా ఫోన్ మాట్లాడకూడదు, అంతే. నీకేం కావాలో నేను తీసుకొచ్చిస్తాను. ఈ గదిలో నుంచి నువ్వు బయటికి రాకూడదు, అంతే. రఘు, నా మాట విను రఘు. అమ్మా, మీరు చెప్పిన పనులు ఎప్పటికప్పుడు చెప్పినట్టు చేస్తూనే ఉన్నాను. మీరు ఇచ్చిన డబ్బు అయిపోయిందమ్మా. కాస్త డబ్బు అవసరం ఉందమ్మా. అడుగుతున్నానని అనుకోకండి. నాకు మళ్ళీ కాస్త డబ్బు సాయం చేయరా? మీకు ఇలాగే అన్ని విషయాలు ఎప్పటికప్పుడు చేరవేస్తూనే ఉంటాను. ఈరోజు సీతమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఈ టైంలో తను ఎవరితో మాట్లాడుతున్నాడు?
దండం పెడతానమ్మా. అమ్మా, వద్దమ్మా. కొట్టద్దమ్మా. రే చెప్పరా, ఏమేం చేసావు? అమ్మా నన్ను వదిలేయమ్మా. అమ్మా అమ్మా కొట్టద్దమ్మా. చెప్పరా, మర్యాదగా చెప్పు. చెప్తానమ్మా, చెప్తాను. అది ఆ రోజు తులసికోట దగ్గర పేపర్ పెట్టింది నేనే. ఇక్కడ విషయాలు వాళ్ళకి వినపడేలా ఫోన్ ఆన్లో పెట్టేవాడిని నేను. మీ ఫోన్ చెక్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే. కబోర్డ్లో కత్తి మార్చింది నేనే. దుర్మార్గుడా. అమ్మా అమ్మా నన్ను వదిలేయమ్మా. రే మా ఉప్పు తింటూ డబ్బులకి కక్కుర్తి పడి మాకి ద్రోహం చేస్తావా? నిన్ను వదలనరా. తప్పు అయిపోయిందమ్మా, క్షమించండి అమ్మా. ఇది క్షమించే తప్పు కాదు. కాపురాలు కూలుస్తావా? అసలు ఎవరు నిన్ను పని చేయమని చెప్పింది? ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు? వాళ్ళెవరో నాకు తెలియదమ్మా. తెలీదు అన్నావంటే నరికి పోగులు పెడతా. ఎవరో తెలియకుండానే ఇదంతా చేస్తున్నావా? చెప్తావా లేకపోతే మా వారిని పిలిచి ఉప్పు పాత్ర వేయించమంటావా? చెప్తాను చెప్తాను చెప్పేస్తాను. చెప్పు. చెప్పేస్తాను. చెప్పు. చెప్పేస్తాను. ఆగరా. తప్పించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళావు? దాహం అయితే మంచినీళ్ళు తాగడానికి. మంచినీళ్ళు ఇక్కడ ఉన్నాయి కదా. కూల్ వాటర్ తాగాలనిపించింది, అందుకే వెళ్ళాను. నిన్ను బెడ్ దిగొద్దన్నానుగా. ఏమన్నా కావాలంటే నన్ను అడగచ్చుగా. నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే మేము ఎంత టెన్షన్ పడ్డాము వివరంగా చెప్పాను కదా నీకు. అయినా నువ్వు నీ పద్ధతి మార్చుకోవా? నా మాట అంటే లెక్కలేదా? విలువ ఇవ్వవా? నీ పద్ధతి మార్చుకోవా? ఎందుకంత సీరియస్ అవుతావు రాకు? నువ్వు నిద్రపోతున్నావు, డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళాను. ఇలా చేస్తేనే నేను ఎక్కువ డిస్టర్బ్ అవుతాను. అసలు ఇలా కాదు, నువ్వు కదలొద్దు అంటే ఒక్కటే మార్గం. నా పెయిన్ నీకు అర్థం కావడం లేదు. రఘు, ఎక్కడికి రఘు? డోర్ లాక్ చేశాను, కీ నా దగ్గరే ఉంది. నువ్వెక్కడికి వెళ్తావో నేను చూస్తాను. పడుకో. నానమ్మా, ఏమిటా హడావుడి? ఆ హాట్ బాక్స్ ఏమిటి? సీతను డాక్టర్ జాగ్రత్తగా చూసుకోమన్నారు కదా, అందుకే తన్ని గదిలోనే ఉంచాను. ఇక నుంచి తనకు అన్ని గదిలోకే వెళ్తాయి. అందుకే బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తున్నాను. వెరీ గుడ్, బాగా చూసుకోరా, వెళ్ళు. చూసావా మంగ, రఘురామికి తన భార్య అంటే ఎంత ప్రేమో. హౌస్ అరెస్ట్ చేశాడంట. వాడు అలా ప్రేమగా ఉండడమే కదండి మనకు కావాలి. రఘు, ఏంటది? బ్రేక్ఫాస్ట్. అదేంటి, బ్రేక్ఫాస్ట్ కూడా గదిలోకేనా? నాట్ ఓన్లీ టిఫిన్, వాటర్, ఫుడ్, ఫ్రూట్స్, టాబ్లెట్స్ అన్నీ ఇక్కడికే వస్తాయి. నేను తీసుకొస్తాను.